ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు. కానీ 9 రోజులు చేసుకునేటటువంటి ఈ వారాహి అమ్మవారి వ్రతం 9 రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి, అలాగే ధూపం, నైవేద్యం, ప్రత్యేకతల గురించి, ప్రత్యేక విశిష్టతల గురించి, అంటే ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈ రోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 4వ రోజు వారాహి అమ్మవారి అవతారం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే అమ్మవారికి మనం ఎటువంటి ప్రసాదం పెట్టాలి, ధూపం గురించి కూడా తెలియచేస్తారా? అమ్మవారికి 4వ రోజున కిరాత వారాహి రూపంలో అమ్మవారిని కొలుస్తాము. మాహేశ్వరి రూపంలో కూడా అమ్మవారిని కొలుస్తాము. ఈ అమ్మవారు అందమైన దేవత అట, కిరాత వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు రక్షించే దేవత. ముఖ్యంగా ఒరిస్సాలో ఈ అమ్మవారిని ఎక్కువ మంది ఉపాసన పరులు ఈ కిరాత వారాహిని కొలుస్తారు. ఇక ఈ అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే సునామీలు, అల్లకల్లోలాలు, అలాగే విపత్తులు, భూకంపాలు, ప్రళయాలు వచ్చినప్పుడు మన యొక్క విశ్వాన్ని ఈ అమ్మవారు దగ్గరుండి రక్షిస్తుందట. అందుకనే ఈ అమ్మవారి పూజ చేసినటువంటి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, ధనధాన్యాది భోగభాగ్యాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అంటే మనం ఇమాజినేషన్లో చూసుకుంటే ఏదైనా సినిమాలో ఒక మనిషి బాధపడుతున్నాడు అనుకోండి, అమ్మ భయపడుతున్నాడు అనుకోండి, అతని యొక్క మస్తిష్కంలో ఏదో ఒక కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడుతుంటాయి. అల్లకల్లోలం అయిపోతుంది జీవితం. అలాగే ప్రళయాలు వస్తున్నట్టుగా ఉంటుంది జీవితం, ఏదో తరుముకొస్తున్నట్టుగా బాధపడుతుంటారు మనుష్యులు. అటువంటి వాళ్ళని రక్షిస్తుంది ఈ అమ్మవారు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉందట. ఈ అమ్మవారికి 4వ రోజున కిరాత వారాహి రూపంలో అమ్మవారిని కొలుస్తాము కాబట్టి దద్దోజనము మరియు అల్లం గారెలు నైవేద్యంగా పెట్టమంది. అంటే అల్లంతో చేసిన గారెలను కాదు, గారెల్లోనే అల్లం ముక్కలు వేస్తే అది అమ్మవారిని గారెలు తయారవుతాయి. అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టాలి. వీటితో పాటుగా చిలకడ దుంప, కందగడ్డ, దానిమ్మ గింజలు, పనసపండు, విప్పపూలు, అలాగే నువ్వులతో చేసినటువంటి యాలకుల పొడితో కలిపినటువంటి ఆవు నేతితో చేసినటువంటి లడ్డూలు, ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. బెల్లం పానకం ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక అమ్మవారికి సంబంధించినటువంటి ధూపములో గుగ్గిలము, యాలకుల పొడి, పసుపు పొడి, తెల్ల గురివింజల పొడి, తెల్ల జిల్లేడు పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, మైషాచి, ఈ వస్తువులని గనక అమ్మవారికి ధూపంగా ఇచ్చినట్టయితే తప్పకుండా అమ్మవారు చాలా సంతోషిస్తుందని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అలాగే ఈ యొక్క 15వ తారీఖు రోజున అమ్మవారి యొక్క ఉద్యాపన సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో ఈ వారాహి అమ్మవారి హోమము, అలాగే ప్రత్యంగిర, బగడాముఖి, రాజశ్యామల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి ఈ యొక్క కార్యక్రమం చేయించడం జరుగుతుంది. 15వ తారీఖు రోజున 7 గంటల లోపల మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గురుగారు, వారాహి అమ్మవారి 9 రోజుల పూజా విధానం, ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.